గుడ్ మార్నింగ్ అండి. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఇవాళ సెలవు, అందుకని మా పిల్లలకి ఏదైనా కొత్తగా ట్రై చేద్దామని, టిఫిన్ పెడదామని అటుకులతో ఉప్మా టైప్ పోహా అంటారండి. అటుకులతో పులిహార లాగా చేస్తారు. అటుకుల పులిహార కోసం మనం ఉల్లిపాయలు 3 ఉల్లిపాయలు తీసుకున్నాను. పచ్చిమిరపకాయలు ఎక్కువ తీసుకున్నానండి. పచ్చిమిరపకాయలు తీసుకొని సన్నగా తరుముకున్నాను. బాండీలో ఆయిల్ పోసుకొని పులిహోరకి బాగా ఎక్కువగా వేసేది ఏంటండి, శనక్కాయ పప్పులు. సో శనక్కాయ పప్పులు వేగటానికి ఆయిల్ వేసుకొని వేపుకుంటాను. చూడండి, ఎక్కువ శనక్కాయ పప్పులు పడతాయండి. ఎన్ని శనక్కాయ పప్పులు ఉంటే అంత బాగుంటుంది. సో శనక్కాయ పప్పులు అన్నీ వేసానండి. మనం పులిహోర రైస్తో చేసుకుంటామండి, ఇది అటుకులతో. ఇవి వేగే లోపల మనం అటుకుల్ని సోక్ చేసి పెట్టుకున్నామండి. సోక్ చేసానండి, ఎక్కువసేపు కాదండి, 1 minute అలా ఊరికే కడగే అంత టైం చాలు. మళ్ళీ మనం దాన్ని డ్రైన్ చేసేసుకొని, లేకపోతే మరీ ముద్దగా అయిపోతుందండి. పొడి పొడిగా ఉండాలి పోహా అంటే. అలా డ్రైన్ చేసేసుకున్నానండి. డ్రైన్ చేసేసుకొని అలా పెట్టేసుకుంటాను. వాటర్ ఏదన్నా ఉంటే వాటర్ కింద కారిపోతాయి. మన ఈ ఈ మధ్యలో మన శనక్కాయ పప్పులు వేగిపోయినాయండి, తీసేసాను. ఇప్పుడు ఆ మిగిలినటువంటి ఆయిల్లోనే, మళ్ళీ ఆయిల్ పోయలేదండి, మిగిలిపోయిన ఆయిల్లోనే మనం తాలింపు వేసుకుంటున్నాను. నేను తాలింపుకి ఆవాలు, జీలకర్ర వేసి చిటపటా అనేటప్పుడు 4 కరివేపాకు కూడా వేసుకున్నాను. ఆ కరివేపాకు చిటపటా అనేటప్పుడు మనం ఉన్నటువంటి ఉల్లిపాయలు కూడా వేసి వేగించుకుంటానండి. సో ఇప్పుడు చిటపటా అంటున్నాయి. దీంతోనే మనం కొంచెం ఇంగువ చాలా బాగుంటుందండి. ఇంగువ నచ్చితే వేసుకోండి, నచ్చకపోతే వేసుకోవద్దు. పులిహోర అంటే ఇంగువ లేకుండా పులిహోర మనం, ఇది కర్ణాటక స్టైల్ ఆఫ్ ఏంటండి, కర్ణాటకలో, మహారాష్ట్రలో తింటారు పోహా. సో వాళ్ళు ఇంగువ వేసుకుంటారో లేదో తెలీదు. మనం పులిహోరలో అయితే ఇంగువ వేసుకుంటాం. అందుకనే ఈ ఇంగువ వేసాను. కరివేపాకు ఒక రెమ్మ దువ్వి వేసేసాను. దీంతోపాటు అది బాగా వేగిపోతే నాకు నచ్చదండి. అందుకే ఇమ్మీడియట్గా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసేసాను. అన్ని ఉల్లిపాయల అని అనుకుంటా. చూడండి, ఆ ఉల్లిపాయలు ఎందుకు అని వేసుకుంటామంటే, మనం అటుకుల్ని వేగితే మళ్ళీ క్రిస్పీగా అయిపోతాయి ఆయిల్లో వేయగానే. అందుకనే మనం హ్యూమిడిటీని మెయింటైన్ చేయాలండి. మనం తింటున్నప్పుడు మెత్తగా వెళ్ళాలి. క్రిస్పీగా ఉంటే మనకి బాగోదు తినడానికి. అందుకనే ఉల్లిపాయలు ఆ హ్యూమిడిటీని మెయింటైన్ చేస్తాయి. పసుపు వేసుకున్నానండి. పసుపు, ఉప్పు కూడా వేసేసుకున్నాను. ఉప్పు తగినంత ఉప్పు వేసేసుకొని టాస్ చేసుకుంటాను. సో అయిపోయిందండి. అసలు ఎంత ఈజీగా పోహా అనేది అయిపోతుందో చూడండి. చాలా ఈజీ. తాలింపు వేసుకున్నాం అండ్ ఇప్పుడు టాస్ చేసుకుంటే, అది కొంచెం బాగా టాస్ చేసుకున్నాం. దాని తర్వాత చూడండి, డ్రైన్ చేసినటువంటి అటుకుల్ని వేసి ఇంకా బాగా టాస్ చేసుకుంటే అయిపోయినట్టే. దాని తర్వాత దాంట్లో మనం వేపి పెట్టుకున్నటువంటి ఆ శనక్కాయ పప్పులు, అండ్ నేను 1.5 చెక్క నిమ్మకాయని పిండుతానండి. సో నిమ్మకాయ పులిహోర చేసుకున్నట్టుగానే ఉంటుంది. చూడండి, అటుకులు వేసేసుకున్నాను, నిమ్మకాయ 1.5 చెక్క పిండుతాను. సో ఇది
మూత పెట్టుకొని వేడివేడిగా సర్వ్ చేసుకొని తినేస్తే అద్భుతమైనటువంటి టేస్ట్ని మీరు ఎంజాయ్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి, వేడిగా తింటేనే దాని ఎంజాయ్మెంట్ అనేది తెలుస్తుంది. సో చల్లగా ఉంది, వర్షం పడుతుంది. చూడండి, నా ఇద్దరు పిల్లలు, మా రామ్ గారు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. హోప్ మీరు కూడా చేసుకొని తింటారని.